దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మన సజీవులుగా ఉంచి దాచి కాపాడి పరిశుద్ధమైనటువంటి ఆయన మందిరంలో పరిశుద్ధ వస్త్రములు ధరించుకుని వారిగా పరిశుద్ధ హృదయముతో ఆయన రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధతను పొందిన వారిగా ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 2వ భాగాన్ని నేను చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. క్రీస్తునందు ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక శ్రేష్టమైన సంగతిని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. వారు దేవునితో కూడా ఉండి యేసుక్రీస్తుతో కూడా తిరిగి మహిమను చూసి మహిమను గాంచి ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆ కొండ మీద కూడా ఉండి జీవమును గూర్చినటువంటి ఒక అవగాహన, దేవుని కూర్చిన జ్ఞానాన్ని పొందుకొని అలాంటి సహవాసానికి అనేకులను పిలుస్తూ ఈ సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఈ లోకంలో మనం ఎవరెవరితో సహవాసం చేస్తుంటాం, వారి సహవాసంలో కొన్ని మంచి కొన్ని చెడు మన బ్రతుకులు జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు నమ్మిన వారు ఎవరితో సహవాసం చేయాలో ఆ సహవాసం గురించి ఆయన తెలియచేస్తూ మనమైతే అని అపోస్తులతో కూడా కలుపుకొని, మనమైతే అని కలుపుకొని తండ్రితో కూడాను కుమారుడైన క్రీస్తుతో కూడా సహవాసము చేయవలసిన వారమై ఉన్నాము. ఆ సహవాసం తండ్రితోనూ కుమారుడి క్రీస్తుతో కూడా ఉన్నది అని సహవాసం గురించి చెప్పాడు. ఈరోజు సహవాసము, ఫెలోషిప్ గురించి ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది దేవునితో సహవాసం, ఎవరితో సహవాసం చేయాలో చాలామందికి అర్థం కావట్లే. మరి లోకంతో, స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధికులతో, ఉద్యోగస్తులతో, కొలీగ్స్తో, ఇక్కడ రకరకాలైన వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తారు. సహవాసం అనే పదానికి బైబిల్లో మాత్రమే ఫెలోషిప్ అని ఉంటుంది. స్నేహం అనే దానికి ఇంగ్లీష్లో ఫ్రెండ్షిప్ అని ఉంటుంది. మనం స్నేహంగా ఉంటాం. స్నేహం వేరు, సహవాసం వేరు. స్నేహం వేరు, సహవాసం వేరు. దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలి? సహవాసములో ఎందుకనంత ప్రాముఖ్యమైన విషయం? లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక రకాలుగా వాళ్ళతో మనం ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటున్నాం, వారితో కలిసి బ్రతుకుతున్నాం. కొన్ని విషయాల్లో వాళ్ళు మనతో కూడా కలిసి మనకి కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో కూడా పాలి పంపులు పంచుకుంటున్నారు. కానీ ఎవరితో సహవాసం చేయాలి? సహవాసం అంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో దానిని బట్టి నీ జీవితం ఎలా మార్చబడిందో, ఎలాంటి గతి పట్టిందో అని ఒక వాక్యపు కోణంలో మనం పరిశీలించుకోవాలి. అపోస్తుల బోధలో మొట్టమొదటిది ఏంటంటే వేరుబాటు జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుల జీవితంలో మొట్టమొదటిది ఏంటిదంటే వేరుబాటు జీవితం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో 37వ వచనం నేను చదువుతాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, వారు పేతురు ఏమంటాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరం మీరు పొందుతారు అంటూ 40వ వచనం ఏమంటుందంటే, ఇంకను అనేకమైన మాటలతో వాళ్ళని సాక్ష్యమించుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఇప్పుడు ఇక్కడ అపోస్తుల బోధ గురించి రాయబడిన మాట మనం చూస్తే, అపోస్తుల బోధలో మొట్టమొదటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ లేకుంటే బాప్తిసము, 3 పరిశుద్ధాత్మన, 4 వేరుబాటు జీవితము, తర్వాత 42వ వచనంలో అపోస్తుల బోధ సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, తర్వాత 45వ వచనం ఆస్తులు పంచిపెట్టంటే ఒక సమర్పణ, లోకం మీద అపేక్ష వదిలిపెట్టి వైరాగ్యంతో బ్రతకడం అనేది సాధారణంగా దేవుని నమ్మిన వారిలో ఉండవలసిన లక్షణాలు. ఈరోజు మారు మనసు పొందిన వారి జీవితాల్లో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన వారి జీవితాల్లో ఏముండట్లేదు అంటే, మూర్ఖతరం వారికి వేరై అని మాట వారి జీవితాల్లో నెరవేర్చబడట్లేదు. వేరై మనం వేరుపరుచుకోవాలి, వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. మనల్ని మనం వేరుపరుచుకోవాలి. వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ ఆలోచనలో ఉండకూడదు. అందుకని యాకోబు కూడా తన ప్రియ కుమార్తె కూడా వారిని గురించి దేవుని చిత్తానుసారంగా ప్రవచిస్తున్నప్పుడు ఒక కుమారుల గురించి అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలు నువ్వు చేరకు, ఎందుకంటే వాళ్ళు కక్ష కట్టి ఒక ఊరిని దయాదక్షిణ లేకుండా చంపివేసిన వారు అని. మనం ఎవరితో చేరచ్చో ఎవరితో చేరకూడదో బేసిక్గా ఈరోజు మారుమనసు పొందిన వారి జీవితాలు తెలుసుకోలేకుండా పోతున్నారు. పాపం నుంచి వేరుబాటు జీవితం, పాపపు స్థితి నుంచి వేరుబాటు జీవితం కలిగి ఉండట్లేదు. మారు మనసు పొందింటారు, బాప్తిసం పొందింటారు, పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి రాకపోయి ఉంటారు చాలామంది జీవితాల్లో. అయితే పరిశుద్ధాత్మని వరాన్ని పొందలేని వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన బ్రతుకు కలిగి ఉండాలి. కాబట్టి మీరు మూర్ఖ తరం వారైనటువంటి లోకానికి వేరై అని మాట ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్న వేరుబాటు జీవితం ఉండాలి. మీరు కానీ గమనిస్తే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు యూదా దేవునికి పవిత్రమైన స్థలమైనట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం ఎందుకు వేరు చేసుకోవాలి, దేవుడు ఎందుకని వేరుబాటు జీవితాన్ని కోరుకుంటున్నాడు అంటే, మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కింది భాగాన్ని నేను చదువుతాను. నేను వారిలో సంచరించి నివసింతును, నేను వారి దేవుడిన యుందును, వారు నా ప్రజల యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలాడు, హల్లెలూయా. క్రైస్తవునికి ఏముండాలి? ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. దేవుడు వారికి జీవం కలిగిన దేవుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం లోకస్తుల్లో నుంచి, లోక పద్ధతుల్లో నుంచి, లోక సహవాసములో నుండి వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. ఎట్లా అండి? వాళ్ళతో మనం వేరుగా ఉంటే ఎట్లా? మన పనులు ఎలా జరుగుతాయి? నేనేమంటున్నానంటే, స్నేహం కావచ్చు, అందరితో చేయొచ్చు, కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతో మాత్రమే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుబడిన మాటలో మీరు సహవాసముగా కూడడానికి, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని
వారి నుంచి వేరై, వారి తలంపుల నుంచి వేరై, వారి కట్టుబాట్ల నుంచి వేరై, వారి విధి విధానం నుంచి వేరై, వారి పద్ధతుల నుంచి వేరై, వారి ఆలోచనలు చేరకుండా నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడని, ప్రత్యేకమైన వాడని నువ్వు ఎంచి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకొని వారి ఆలోచన ప్రకారం కాకుండా వాక్యానుసారంగా బ్రతకడానికి నిన్ను నువ్వు వేరుపాటు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆయన నీకు దేవుడుగా ఉంటాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికాడు. దేవుడే, వాళ్ళ పితరులు దేవుడే వారి మధ్యకి రాలేదు, వారిని చూడలేదు. ఎప్పుడైతే వాళ్ళు వేదన పడి దుఃఖపడి దేవా అని కన్నీరు కార్చారో వాళ్ళ పాపపు స్థితిని, వాళ్ళ యొక్క దుఃఖ స్థితిని, కష్టాన్ని చూసి దిగి వచ్చి అని అంటాడు, వారి బాధని నిశ్చయంగా చూచి తిని కాబట్టి విడిపించడానికి నడిపించడానికి దిగి వచ్చానని చెప్పి వారితో కూడా వారి మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వారి మధ్యలోకి వచ్చాడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడా? కాదు. రక్త ప్రోక్షణతో, పస్కా బలి పశువుతో రక్తాన్ని ప్రోక్షించుకొని వేరైపోయి పాపమనే ఐగుప్తు నుంచి తమను తాము వేరుపరుచుకొని ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. వారి దేవుడను అనిపించుకోవడానికి ఆయన ప్రయాసపడినట్లుగా, ఆశపడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు? ఆయన అందరికీ దేవుడే. నీ దేవుడిగా పలాని వారి దేవుడు, అబ్రహాము దేవుడుని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నట్లుగా పలాని వారి దేవుడు అని ఒక సాక్ష్యం నీ బ్రతుకులు రావాలి అంటే నీ బ్రతుకులు ఏముండాలి? ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. మనుషుల పద్ధతులను బట్టి కాకుండా, ఆలోచన బట్టి కాకుండా, వాక్యానుసారమైన నడవడికతో కూడినటువంటి సాక్ష్యపు ప్రవర్తన నీ బ్రతుకులో ఉండి ఎక్కడ ఉండినా సరే వారికి దేవుడిగా ఉంటాడు. వీరు దేవుడు పూజార్హుడు అని షడ్రకు, మెషకు, అబెద్నెగోలతో అన్నాడు. కారణం ఏంటి? ప్రత్యేకత కలిగిన వారు. వాళ్ళ ఆలోచనతో చేరలేదు, వాళ్ళ నిబంధనలను బట్టి బ్రతకలేదు. మనుషులం కాబట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంకా ఈ మధ్య కాలంలో ఒకవేళ అన్ని మతం నుంచి మారు మనసు పొంది వచ్చిన వారి జీవితంలో ఈరోజు మనం చూస్తాం యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తారు. కానీ కొన్ని పెళ్ళిళ్ళు వాటి దగ్గరికి వచ్చినప్పటికీ స్వజనము, బంధువులు, కులము, గోత్రము అని పట్టుకుంటారు. నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత ఇవన్నీ ఎందుకు? ఇలాంటి ఆలోచనలు ఎందుకు? వాళ్ళు దూరం అయిపోతారో వీళ్ళు దూరం చేసుకుంటామో అని అనుకుంటుండవు. కాదు, వన్స్ నువ్వు ఒకసారి యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే వారి నుంచి నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి. అప్పుడు నీకు దేవుడుగా ఉండి నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను కాపాడుతాడు. ప్రార్థనకు వస్తారు కానీ గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు. ప్రార్థనకు వస్తారు, వారి సంప్రదాయాల ప్రకారం బ్రతుకుతారు, కొన్ని పాటిస్తారు, అలవాటుగా ఉంటారు. తప్పదు కదండి, దేవుడు వారికి దేవుడుగా ఉండడు. ఒకళ్ళు బాధపడినా సరే చెప్తున్నాను, నీ పట్ల దేవుడు ఖచ్చితమైన కార్యం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ప్రత్యేకపరచుకొని బ్రతకాలి. వారికి నేను దేవుడని ఉంటాను ఎప్పుడూ తమ్మును తాము ప్రత్యేకపరచుకున్నప్పుడు. కాబట్టి నీ సహవాసం ఎవరితో? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత అంతా ఒకటే అనుకున్నప్పుడు మళ్ళీ కుల మతాల గురించి ఆలోచన ఎందుకు? ఏ కులం అయితే ఎందుకు? ఏ మతం అయితే ఎందుకు? యేసుక్రీస్తును రక్షించబడిన వ్యక్తి అయితే చాలు కదా. మనము మన మధ్యకు ఒక సేవకుడు వచ్చాడు గిద్దలూరు సమీపం నుంచి, ఎఫ్ఎఫ్ రావు గారు. ఆయన ఎస్సీ, ఆయన కుమారుడు ఒక ఓసీ రెడ్డి గారు అమ్మాయిని చేసుకుని, ఆయన కుమార్తె మరి ఒక బల్జోల అబ్బాయిని. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు ఈ కుల మతాలకు పేర్లుండవు, చేసుకున్నారు. వాళ్ళకి ఇలాంటి పట్టింపు లేవు, అంత ఒకటే. ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు, అంతే. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, పరిశుద్ధంగా ఉంటున్నారు, బాగా బ్రతుకుతుంది. వాళ్ళకు ఈ పట్టింపులు లేవు, ఈ మతాలు లేవు, ఈ బంధాలు లేవు. ఎందుకంటే మేమంతా ఒకటే, మేము ప్రత్యేకించుకున్నవారు అంత. ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు ఒకటే. నువ్వు చూడాల్సింది ఎవరంటే క్రీస్తు నమ్ముకున్నవారా కాదా, దేవుని ఎరిగి ఉన్నారా కాదా, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండగలిగిన వారా కాదా, వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుని రాజ్యంలో చేరడానికి యోగ్యత ఉందా లేదా అని గమనించాలి. కానీ నా బంధువు, నా రక్త సంబంధికుడు, కులము, మతము నా రక్త సంబంధికు అనుకుంటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నట్లు కాదు.
ఇంకా నీలో ఇంకా ఏమున్నాయి? కడగబడలేదు, విడిచిపెట్ట కూడా ఇంకా ఉన్నాయి. నువ్వు విడిచిపెట్టి చూడు, మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకొని చూడు, దేవుని మీద ఆధారపడి చూడు. ఆయన నీకు ఏ విధంగా కంచిగా ఉంటాడో, ఏ విధంగా కోటగా ఉంటాడో, ఏ విధంగా నీ అవసరతలన్నీ నీ బంధువులు రాకపోయినా తీర్చడం ప్రారంభిస్తాడో. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? మనల్ని మనం ప్రత్యేకించుకొని ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డారో వారితో మన సహవాసం ఉండాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారి గుంపుతో మనం సహవాసం చేస్తే ఆయన రాజ్యం గురించి మనం వింటాం, నీతిని గురించిన బోధ మనకు ఉంటుంది, నీతిగా బ్రతకాలనే ఆలోచన మనకు వస్తుంది. లోకంలో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. లోకంలో ఉన్నదంతా కూడా అవకాశవాదమే. ఒకళ్ళు అటు ఇటు ఏ అవసరానికి ఆ విధంగా బ్రతిక మనస్తత్వంలో ఉంటుండగా వాటిని అన్నిటి నుంచి విడిచిపోయి ప్రత్యేకపరుచుకొని నీతిని కాపాడుకోగలిగినటువంటి ఒక సహవాసంలో ఉండాలి. ఆ సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తుతో, తండ్రితో కూడాను క్రీస్తుతో కూడా ఉన్నటువంటి సహవాసానికి మనం పిలిస్తే ఈరోజు ఆ సహవాసాన్ని వదిలిపెట్టి రకరకాలైన సహవాసాల్లో చేరిపోతున్నారు. లోతు ఉన్నాడు. లోతు జీవితంలో అబ్రహామును వదిలిపెట్టి పోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే సొదొమ గొమొర్రాలో పాపం ఏమన్నా చేశాడా? దొంగతనం ఏమన్నా చేశాడా? అవినీతి అక్రమంగా బ్రతికాడా అని గురించి సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడైన లోతునే రాయబడింది. తను నొప్పించుకునేవాడు. ఎప్పుడు ఇక్కడ ఏంటి ఇలాంటి ప్రజలు ఇలా ఉన్నారేంటి, ఇంత పాపిష్ట రకంగా ఉన్నారేంటి, అవేచ్ఛమైన క్రియలు చేస్తున్న పురుషులు నీచమైన క్రియలు చేస్తున్నారేంటి, చీ అనుకుంటున్నాడు. కానీ దాన్ని వదిలిపెట్టి రాలేకపోయాడు. అర్థమవుతున్న మాటలు? ఈ రోజుల్లో చాలామంది కూడా దాని గురించి చూస్తూనే ఉంటారు, బాధపడుతుంటారు, కానీ వదిలిపెట్టరు. కారణం ఏంటంటే లోతుకు అక్కడ ఒక సీట్ ఇచ్చాడు, న్యాయం తీర్చడానికి ఒక న్యాయాధిపతికి ఆ సీటు నచ్చింది. అబ్రహాముతో ఉన్నప్పుడు ఒక సమర్పణ కలిగిన వాడిగా బలిపీఠం కట్టే స్థితిలో, దేవుని వెంబడించే స్థితిలో, నిరీక్షణ లేకపోయినా సరే ఆధారపడగలిగిన ఒక వైరాగ్యం కలిగిన విశ్వాసాన్ని బట్టి అనుసరించాలి ఒక స్థితిలో బ్రతికినటువంటి లోతు అబ్రహాము సహవాసము వదిలిపోయిన తర్వాత, అబ్రహాముతో సహవాసం మానివేసిన తర్వాత పాపిష్టి జనాల మధ్య బ్రతికాడు, కానీ తను ప్రత్యేకపరుచుకోలేకపోయాడు. దాన్ని బట్టి ఆయన నాశనం అయ్యాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రత్యేకపరచుకోలేకపోతారు, దూరంగా ఉండలేకపోతారు, వాళ్ళ మధ్యలో ఉంటే బాధపడుతుంటారు. కానీ నువ్వు ప్రత్యేకపరుచుకోవాలి. మనమైతే మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో కూడా, క్రీస్తుతో కూడా. ఆయన పరిశుద్ధుడు, ఆ విధంగా మనం ఉండాలి. ఆయన నీతిమంతుడు, ఆ విధంగా మనం ఉండాలి. ఈరోజు మనం ఎట్లా ఉంటుంది? మమ్రేను వదిలిపెట్టేసాం, సింధూర వనాన్ని వదిలిపెట్టేసాం. అంటే సింధూర వనం అంటే సంఘం, మమ్రే అంటే బలిపీఠపు అనుభవం, దేవుని సన్నిధిలో ప్రార్థించేది. ఎవరు దొరికితే వాళ్ళతో కూర్చొని గంటలు ముచ్చట్టు అలాంటి వారితో స్నేహాలు చేస్తుంటే, సహవాసం చేస్తుంటాం. దేవుని బిడ్డలను పేరు పెట్టుకొని అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుంటాం. భక్తిహీనుల యొద్దన సహవాసం మనం చేస్తుంటాం. గమనించండి ప్రియులారా, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత నీ సహవాసం ఎవరితో ఉండండి? పరిశుద్ధులతో కూడా ఉండాలి. ఒక సమర్పణ కలిగి నీ పరిశుద్ధతను ఇంకా పరిశుద్ధతను తీర్చగలిగిన ప్రజలతో కూడా ఉండాలి. తప్పు చేస్తే హెచ్చరించే వారితో ఉండాలి. నీతిగా బ్రతికే విధంగాని ప్రోత్సహించే వారితో ఉండాలి. ఏ స్థితిలో అయినా సరే నీతిని కాపాడుకొని ఆ రాజ్యంలో ప్రవేశించే విధంగా మనం బలపరిచే వారితో కూడా ఉండాలి. అవసరాన్ని బట్టి సహవాసం కాదు, ఉన్నా లేకపోయినా పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సహవాసం అయితే తండ్రితో ఉండాలి. ఎప్పుడు తండ్రి ఉంటాడు? ఎప్పుడు వరకు దేవుడు తోడుగా ఉంటాడు అంటే ప్రత్యేకించుకున్నప్పుడే, ఆ బయటికి వచ్చినప్పుడే. భావబంధాల నుంచి, కుల మతాల నుంచి, కట్టుబాట్ల నుంచి, నువ్వు ఆ యొక్క పితృ పారంపర్యాచారమైన ఆచారాల నుంచి నువ్వు బయటకు వస్తే అప్పుడు నీకు దేవుడు అండి, లేకపోతే దేవుడు కాదు. అలాంటి వారి జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం చదివిన దాంట్లో యోహాను అంటున్నాడు, మన సహవాసం, మనము లోకం నుంచి మారు మనసు పొంది లోపలికి వచ్చిన తర్వాత మన సహవాసం దేవునితో ఉండాలి అని చెప్తున్నాడు. కానీ ఈ రోజులో చాలామంది ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారంటే
కొన్ని మాటలు నేను చాలా ఫాస్ట్గా నేను చెప్పి ముగిస్తాను. ఒకటి, సామెతల గ్రంథం తీయొద్దు 28:7 తుంటరులతో సహవాసం చేస్తాం. తుంటరులు అంటే ఇంగ్లీష్లో రయోటస్ అని ఉంది, దానికి తెలుగులో అర్థం అంటే అల్లరి జనంతో. అసలు అల్లరి జనంతో, దేవుని భయం లేనటువంటి వ్యక్తులతో మనం అసలు సహవాసం చేయొచ్చా? ఎక్కువ వాళ్ళతో పాటు ఉండొచ్చా? అందుకని తెలుగులో ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు. నువ్వు పరిశుద్ధుడివే, నీతిమంతుడివే, కానీ నువ్వు అల్లరి జనముతో, ఆటపాటలు ఆడేవారితో, జులాయిగా తిరిగేవాడితో, బరువు బాధ్యత లేని వారితో, భయభక్తులు లేని వారు తిరిగితే నీ బ్రతుకు కూడా అలానే మారిపోతుంది కదా. ఒకప్పుడు నువ్వు మంచి వ్యక్తివే, నీతిగా బ్రతికే. లోతు విషయంలో అదే మనం చూస్తాం. ఒకప్పుడు అబ్రహాముతో కూడా సమర్పణ కలిగి బలిపీఠం కట్టిన ప్రార్థన చేసిన వాడే, బలులు అర్పించిన వాడే, విశ్వాసానికి విధేయత చూపినటువంటి వాడే. కానీ ఆ సహవాసంలో మారిపోయిన తర్వాత ఎక్కడ బ్రతకాల్సి వచ్చిందంటే సొదొమ గొమొర్రా దేవునికి ఉగ్రత నిలిచే స్థితిలో ఉన్నాడు. అయినా సరే అది వదిలిపెట్టలేకపోతున్నాడు. అల్లరి జనంతో సహవాసం. ఎవడు ఈరోజు నీతో మాట్లాడేవాడు? ఏ విధంగా సహవాసం చేసేవారు? నీతో మాట్లాడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నిన్ను ప్రేమించే వాళ్ళు ఎలాంటి వారు? నీతో మంచి మాటలు చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు చెప్పే మాటలను బట్టి నీ ఆత్మీయత నువ్వు పెరుగుతుందా? నీ పరిశుద్ధత పెరుగుతుందా? నువ్వు నీతిగా నిలబడుతున్నావా, లేకుంటే దిగజారిపోతున్నావా? వాళ్ళు చెప్పే మాటలను బట్టి కోపాన్ని, ద్వేషాన్ని ఎదుటి వారి మీద పెంచుకుంటున్నావా? నాకు ప్రతి ఆదివారం ఈనాడు బుక్ వస్తుంది, దాంట్లో ఆ స్టోరీ చదవడం అలవాటు. నేను చదువుతాను ఖచ్చితంగా. ఈరోజు కూడా చదివాను. గృహమే కదా స్వర్గసీమ అనే ఒక చిన్న ఆర్టికల్లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇప్పుడు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ మామగారు కట్నం వద్దులేండి అని చెప్పి కావాల్సిన నాగా అన్నీ కూడా ఇచ్చారు. పెళ్ళి అయిపోయింది, హనీమూన్ అయిపోయింది, బాగా 3 నెలలు 4 నెలలు జరిగిన తర్వాత పుట్టింటికి వెళ్ళింది భార్య. పుట్టింటికి వెళ్ళిన తర్వాత బ్యాచులర్ పార్టీ చేసుకున్నారు రూమ్లో. ఇప్పుడు బ్యాచులర్ పార్టీ చేసుకున్న వాళ్ళు కొలీగ్స్ అందరు వచ్చిన తర్వాత ఒకడు ఏమంటాడంటే, నీ భార్య పుట్టింటికి వెళ్ళింది కదా, నువ్వు కానీ మళ్ళీ మీ ఆవిడని తీసుకురావడానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీ మామ నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తాడా? లేదు, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు రాలేదు, రాజమండ్రిలో దిగి నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళాను అంటే అది నీకు ఇచ్చే ఇంపార్టెన్సు. నువ్వు కట్నం తీసుకోలేదు కాబట్టి నువ్వంటే వాల్యూ తక్కువ, విలువ లేదు. కట్నం తీసుకోలేదంటే ఏదో లోపం ఉందనుకుంటారు. కాబట్టి నీలో ఏదో లోపం ఉందని వాళ్ళు తక్కువ చేసి చూస్తున్నారు. కాబట్టి నీకు అల్లుడుగా ఇవ్వవలసిన అంటే ఏమంటారు గౌరవం నీకు ఇవ్వలేదు. కాబట్టి కనీసం నీకు కారు కూడా పంపించలేదు, ఆటో కూడా ఆయన కూడా రాలేదు. నేనైతే 7 సంవత్సరాలు పెళ్ళయింది, నేను దిగగానే మా మామ వస్తాడు, మా మామ రాకపోతే మా బామర్దని పరిగెత్తుకుంటూ వస్తాడు. అది నా రేంజ్. వాళ్ళు నేను చాలా చిన్న చూపు చూస్తున్నారు, అర్థం చేసుకో అన్నప్పుడు ఇతనిలో ఒకలాంటి విషబీజం పడిపోయింది. నిజమే కదా, ఏ రోజు కూడా మా మామ నన్ను రిసీవ్ చేసుకొని రాలేదు, ఏది కూడా నాకు ఇది ప్రత్యేకంగా నన్ను ఎందుకు చూడలేదు, నాకు కావాల్సిన గౌరవం నాకు ఇవ్వలేదు అని పడి ఆ రోజు నుంచి కుటుంబాన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. చాలా ప్రేమగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా అలజడి మొదలై వాళ్ళ మామను ద్వేషించడం, ప్రతి దానికి తిట్టడం, ప్రతి దానికి అసహనం చూపించడం. ఏం చేస్తారు, నా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి దానికి ఎత్తి చూపుతూ ఉంటారు, తప్పు ఎత్తి చూపుతుంటారు. ఆమె ప్రెగ్నెన్సీ వస్తుంది, మంచి హాస్పిటల్లో చేర్పించమంటే ఊర్లో ఉన్నట్టు మంచి హాస్పిటల్లో చేర్పిస్తే ఇంకా దాని గురించి తిడతాడు, డెలివరీ విషయంలో అరుస్తాడు, ప్రతి దాన్ని కూడా చిరాకు పడుతుంటాడు, కోపడుతుంటాడు. ఏంటి ఇంత ప్రేమగా ఉన్నవాడు ఇలా మారిపోయాడు ఏంటి అని బాధపడుతుంటాడు. వాళ్ళ ఆవిడ కూడా బాధపడుతుండే. ఫస్ట్ కూతురు పడుతుంది, అయిపోతుంది, మళ్ళీ బెంగళూరు తెచ్చుకుంటారు, తర్వాత రెండో ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు 2 పిల్లలు పుట్టేంత వరకు కూడా వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటను బట్టి మా అమ్మగారి కుటుంబాన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి అనడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, మామ పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్ళేవారు, లేకుంటే కూరగాయలకు వెళ్ళేవాళ్ళు, తెచ్చేవాళ్ళు, కలిసి ఒక పని చేసేవాళ్ళు. ఇదంతా మారిపోయింది. ఇది నన్ను లోకుగా చూస్తున్నారని ఉద్దేశం మారిపోయింది. వాళ్ళమ్మ చనిపోయింది తర్వాత వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఈయన ఇంటెన్షన్ చూసి మాట్లాడతాడు. ఈ యొక్క పిల్లవాడి నాన్న, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నీ ఆలోచన విధానం మార్చుకో,
నువ్వు ప్రేమిస్తేనే వారు కూడా ప్రేమిస్తారు. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా మారిపోయావు, కాబట్టే ఇట్లా ఉంటున్నావు అని వాళ్ళ నాన్న అతనితో మాట్లాడిన దాన్ని బట్టి తన మనసు మార్చుకుంటాడు. చూడండి, చిన్న ఆలోచన. ఫ్రెండ్స్తో మందు తాగుతూ నిన్ను చాలా తక్కువగా చూస్తున్నారు మీ ఇంట్లో, కాబట్టి నీకు వాల్యూ లేదు. నువ్వు చూడండి, వాళ్ళని ఇట్లా చూస్తున్నా, వీళ్ళు ఇట్లా చేసి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేవాళ్ళు లేరంటారా? పెళ్ళైన కొత్తలో కావచ్చు, లేకుంటే వచ్చినటువంటి కొత్తగా వచ్చిన సంసారానికి వచ్చినటువంటి కోడళ్ళకు కావచ్చు, ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు అవే. మీ అత్త గురించి తెలుసా, మీ మామ గురించి తెలుసా, వాళ్ళంటి వారు వీళ్ళంటి వారు అని చెప్పుకుంటూ ఏదో వీళ్ళు మంచి చేస్తున్నట్లుగా వారి జీవితాల విషయాన్ని నాటుతారు. అలాంటి స్థితిలో వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని బట్టి మారిపోతాడు, ప్రేమతో ఉంటాడు. చూడండి, అంటే తుంటరులు అల్లరి జనముతో సహవాసం చేస్తే వాళ్ళ ఆలోచనలు వస్తాయి. బైబిల్లో కూడా జ్ఞానం కలిగిన తండ్రి, కానీ ఆ జ్ఞానాన్ని అందిపుంచుకోలేకపోయాడు రెహబాము. తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చిన తర్వాత అందరూ చెడుగుతారు, అయ్యా 40 ఏళ్ళు మేము వెట్టి చాకరీ చేశాం, మేము బాధలో ఉన్నాం, కాస్త మా పట్ల దయ చూపించండి అంటే, సరే ఏం చేయాలి అని తన తండ్రి సహవాసంలో ఉన్నటువంటి పెద్దలను అడిగితే అంటారు, వచ్చిన వాళ్ళతో నువ్వు చాలా ప్రేమతో మాట్లాడయ్యా, నీ జీవితాంతం వాళ్ళు దాసులుగా ఉంటారు అని అంటే, సరలే అని చెప్పి తనతో కూడినటువంటి, తనతో కూడా పెరిగినటువంటి అల్లరి జనమైనటువంటి యవనస్తులతో ఆలోచన చేస్తే, నువ్వు ఎందుకు తగ్గాలి, నువ్వు రాజు, వాళ్ళు పడి ఉంటారు, ప్రజలు మనం చెప్పింది వినాలి, మనకు అధికారం ఉంది కాబట్టి ఏం చేస్తే చేయాలి అన్నట్లుగా వాళ్ళు ఎక్కించేటప్పటికి వాళ్ళు వచ్చి 3వ రోజు వచ్చి అడిగితే అంటాడు, మా నాన్న నడుము కంటే నా చిటికన వేలు బలంగా ఉంటుంది, ఇంకా డబుల్గా నేను శిక్షిస్తానంటాడు. చూడండి, వెంటనే వాళ్ళు రివర్స్ అయిపోయి రాజ్యము చిన్న భిన్నమైపోయింది. అందుకనే బైబిల్లో ఏముంటుందంటే, తుంటరితో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అని 28వ అధ్యాయం. తుంటరులతో సహవాసం చేయవాడు ఎవరికి తెస్తే అపకీర్తి? తండ్రికి. ఇక్కడ ఉంటున్న యవనస్తులు ఉంటున్నారు, ఎవరితో నువ్వు సహవాసం? నీ ఫ్రెండ్స్ నీకు చెప్పే మాటలు ఎలాంటివి? పరువు గల మాటలే చెప్తున్నారా, పరువు తీసే మాటలు చెప్తున్నారా, ఎలాంటి ఆలోచన చెప్తున్నారు? ఇప్పుడు యవనస్తుడైన రెహబాముకి ఎలాంటి ఆలోచన చెప్పాడంటే, వాళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇచ్చేటువంటి మాటలు చెప్పాడు. పెద్దలు మృదువుగా వాళ్ళతో మాట్లాడయ్యా, ప్రేమతో మాట్లాడు, జీవితాంతం వాళ్ళు నీతో దాసులుగా ఉంటారు అంటే అట్లా మాట్లాడకుండా కఠినంగా మాట్లాడి, తనతో పెరిగినటువంటి యవనస్తులను పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళతో కఠినంగా మాట్లాడిన దాన్ని బట్టి తన తండ్రికి అపకీర్తి తెచ్చాడు. అంటే పెరిగిందేమో మంచి కుటుంబంలో, తిరిగిందేమో జులాయి వెధవలతో. మన మాటలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు మంచి వాళ్ళే, వాళ్ళ కోసం కన్నీరు కారుస్తుంటారు, బాధపడుతుంటారు, దుఃఖపడుతుంటారు, కానీ తల్లిదండ్రులకు తెలియకుండా తుంటరులు సహవాసం చేసి, దుష్ట సంగత్యాలు చేసి, దేవునికి భయం లేనటువంటి వ్యక్తులతో బ్రతికి యవన కాలంలో ఇదే ఎంజాయ్మెంట్, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఏంటి అనుకుని మనుషులతో బ్రతుకుతూ తల్లిదండ్రులకు అవమానాన్ని, అపకీర్తి తెచ్చే వాళ్ళు ఎంతమంది లేరు? యవనస్తులారా జాగ్రత్త. ఒకవేళ ఈరోజు నీ సహవాసము పరిశుద్ధులతో కాకుండా, సంఘముతో కాకుండా, నీతియుక్తమైన జీవితం జీవించి ఒక సమూహంతో కాకుండా, లోకస్తుల యొక్క బంధాలతో విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు వారితో అయితే జాగ్రత్త. నువ్వు నీ కుటుంబానికి ఒకరోజు అపకీర్తి తెచ్చేదానవు, తెచ్చేవాడు. జాగ్రత్త. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? తుంటరులతో సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. మనకు తెలుసు ఇది తప్పని తెలుసు, కానీ దాని నుంచి బయటపడలేదు. లోతు బ్రతుకోది, తప్పని తెలుసు, కరెక్ట్ కాదని తెలుసు, కానీ బయటపడలేకపోయాడు. ఈరోజు చాలామంది అలా ఉంటున్నారు. మొహమాటానికి పోతున్నాడు. ఏ మొహమాట పడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో ఏదైనా రాజు పడాల్సి వస్తే రాజు పడకుండా నీతిగా బ్రతుకొస్తాం. యేసేపులాగా మన సహవాసం దేవునితో ఉండాలి. మన కోసం రక్తము కార్చిన క్రీస్తుతో కూడా ఉండాలి. పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యంలో చేర్చే దేవునితో కూడా ఉండాలి. మన బ్రతుకును బజారుకి ఇచ్చే మాటలు చెప్పే వారితో ఉండకూడదు. మంచిగానే ఉంటాయి మాటలు, కానీ వాళ్ళ బ్రతుకులను భగ్నం చేస్తాయి, భస్మం చేస్తాయి, బానిసలుగా మారుస్తాయి. కాబట్టి తుంటరుల సహవాసం మనం చేయకూడదు. మన సహవాసం ఎవరితో? తండ్రితో కూడా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ఎందుకని ఈ అన్య జనులతో సహవాసం చేయకూడదు అని అంటాడంటే, మీరు కానీ 106వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళ క్రియలు చాలా ఈజీగా ఉంటాయి కదా.
చాలా జాలీగా ఉంటాయి. ఇక్కడికి వస్తే అమ్మ నాన్నలు ఏం చెప్పారు, రే అలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు, ఇలా ఉండు, ఇలా నీతిగా ఉండు, ఇలా పరిశుద్ధంగా ఉండు, అది వినకూడదు, ఇలా చేయకూడదు, ఇది నచ్చదు. ఇష్టం, మన ఇష్టం, ఎలాగైనా ఉండొచ్చు. ఏజ్ అలాంటిదే కాబట్టి తిరగవచ్చు, అలా మాటలు నచ్చుతాయి. కాబట్టి ఆ క్రియలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. దేవుడు కావాలి, భక్తి అంటే దెయ్యం కావాలి. ఈరోజు యవనస్తుల స్థితి మనం చూస్తాం. అందరు గుళ్ళు గోపాలకు తిరుగుతూనే ఉంటారు, మందిరాలకు వెళ్తుంటారు, కానీ బ్రతుకునైతే మార్చుకోరు. నేను కూడా చెప్తాను, యవనస్తుల గురించి మందిరానికి వస్తారు, పరిచర్య చేస్తారు, కానీ వాళ్ళ జీవిత పరిశుద్ధత, ఆ సహవాసం మాత్రం సరిగా ఉండట్లేదు. కాబట్టి ఈరోజు నీ సహవాసం ఎవరితో? తండ్రితో ఉండాలి. ఎవరితో ఉండకూడదు? అన్ని జనులతో ఉండకూడదు. ఎందుకంటే ఆ క్రియలు నేర్చుకుంటావు. సొలొమోనుతో చెప్తాడు, నువ్వు వాళ్ళతో కలవకూడదు అని అంటాడు. మీరు కానీ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. ఎందుకని మనం వారి యొక్క సహవాసం చేయకూడదు అంటే 10వ వచనం చూస్తే 11:10లో నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించాను. ఎందుకు? 1వ వచనం చూడండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులను అను జనులు మీ హృదయములు తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. తిప్పుతారు, ఇది మామూలే, ఇది తప్పదు, ఇలా ఉండాలి, దేవుడు కనికరం కలిగిన దేవుడు, ఇలా ఉండాలి, మోసపోమాకండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ జనులతో సహవాసము చేయకూడదు. తిప్పేస్తారు నీ బ్రతుకును. ఇప్పుడు సొలొమోను హృదయం తిప్పేయబడింది. అనేక మంది అన్యజాతి స్త్రీలను ఉంచుకోగానే, పెళ్లి చేసుకోగానే, అక్కడ 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుని ఎడల యథార్థము కాకపోయాను. తిప్పేస్తుంది. నువ్వు సహవాసం మారితే నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు పరిశుద్ధుల సహవాసం లేకపోతే కపటము ఏర్పడిపోతుంది. ఇక్కడ రాగానే వందనాలు ఉంటాయి, నమస్కారాలు ఉంటాయి, ప్రేమతో ఉంటాయి, అన్నీ ఉంటాయి. బయటికి పోగానే వాళ్ళ వేషాలు వేరుగా ఉంటాయి. ఎవరితో నువ్వు సహవాసం? ప్రియ యవనస్తులారా, యవనస్తులే కాదు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే కావచ్చు, పెద్దలైన కావచ్చు, ఎవరైనా సరే, ఎవరితో మన సహవాసం? మన మనసు తిప్పేవారితోనా? దేవునికి విరోధంగా మార్చేవారితోనా? దేవునికి న్యాయ విధులు బట్టి బ్రతకకుండా, నీతిగా బ్రతకకుండా, పరిశుద్ధంగా లేకుండా లోక సంబంధమైన బ్రతుకులతో బ్రతికే వారితోనా? పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నేను చదువుతూ చూడండి, 2-3 వచనాలు చదువుతాను, అంత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, చదివితే అర్థం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీకు ఉండక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఏమంటున్నాడు? అన్య జనుల ఇష్టం నెరవేర్చుచుండు గతించిన కాలము ఇక చాలును. కాబట్టి ఇవన్నీ కూడా వారితో, అన్య జనులతో అంటే త్రాగుబోతు విందులు, చేయదగనటువంటి విగ్రహ పూజలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, దురాశలు, ఇవన్నిటిని మనము మానుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే అన్ని జనులు. ఇంకా ప్రేయర్ పెట్టించుకుంటారు, ప్రేయర్ అయిపోగానే డ్యాన్స్లు. ఒకసారి ఒక కుటుంబం ప్రేయర్ పెట్టించుకున్న తర్వాత డ్యాన్స్ ఇట్లా పాటలు పెట్టుకోవాలని నేను వద్దని చెప్పాను. ఏమనుకున్నారో వాళ్ళు, ఇంకా పాస్టర్ గారు వద్దన్నాడు అని చెప్పి పెట్టలేదు. ఏమొస్తుంది దాని తర్వాత? ఎంత అల్లరి పాలవుతాం. కృతజ్ఞత స్తుతి కూడిక, పెళ్ళి, తర్వాత డ్యాన్సులు, ఇష్టానుసారంగా వెకిలిగా డ్యాన్సులు. ఎంత దేవుని యొక్క బిడ్డలు పేరు పెట్టుకుని ఎంత అవమానకరంగా ఉంటుంది. ఇవన్నీ చేయదగినవి కాదు. ఇలాంటి వారితో చేస్తే అవే ఆలోచనలు. వాళ్ళకి ఆ విధంగా బ్రతకాలి. అల్లరి చిందులుగా,
అల్లరిగా బ్రతకాలి, ఆలోచనలు అలా ఉంటాయి. తాగుబోతూ విందులు సరదాగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి, ఎంజాయ్ చేసినట్టుగా ఉంటారు. కరెక్ట్ కాదు. నువ్వు అన్ని జనులను అనుసరించకూడదు, వారితో నువ్వు వియ్యం అందకూడదు, వారితో సహవాసం చేయకూడదు. అంటే నీ బ్రతుకును మారుస్తారు. మార్చి త్రాగుబోతు విందులు, ఇది మామూలే. ఈ మాత్రం పార్టీ చేసుకోకపోతే ఎట్లా? ఇంత కష్టపడుతున్నావు, ఈ కొద్దిగా తాగుకపోతే ఎట్లా? ఈరోజు అదే అలవాటైపోయింది. కష్టపడ్డ వారికి శరీర బలహీనతను మర్చిపోవడానికి తాగుడు. తర్వాత ఏం చేస్తాడు? 4 రోజులకు కష్టార్జితం అంతా తాగుడికే పెడతాడు. ఇంకా ఎందుకు వాడు సంపాదించడం? ఎలా మారిపోతున్నారు? త్రాగుబోతు విందులో చిందులో. అలాంటి వారితో సహవాసం చేస్తే అలానే అయిపోతుంది. అందుకే సంఘంలో కూడా క్రిస్మస్ అప్పుడు ఒకసారి పిల్లలు డ్యాన్స్ చేయడానికి అడిగితే సరదాగా కదా అనుకున్నాం. తర్వాత దాన్ని బట్టి ఎన్ని కామెంట్స్. సంఘంలో ఉన్న వాళ్ళే సంఘంలో డ్యాన్స్ చేపిస్తారా? కరెక్టేనా? అవసరం లేదు, అది అన్యజనుల పోకడ. తర్వాత అడిగితే నేను ఇవ్వనని చెప్పాను, అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కాదు. అంటే మనుషులతో అన్యజనులతో సహవాసం చేస్తే ఆ బుద్ధులు నేర్చుకుంటాం, ఆ క్రియలు నేర్చుకుంటాం. అలాంటి సహవాసంలో ఉంటే మనం బ్రతుకులు పరిశుద్ధతను మర్చిపోతాం. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధుడై క్రీస్తుతో ఉండాలి, అండ్ తండ్రితో కూడా ఉండాలి. తుంటరులతో సహవాసం చేస్తే రెహబాము తన తండ్రికి అపకీర్తి తెచ్చినట్టు చేస్తాం. మూర్ఖులతో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది? మూర్ఖుడు అంటే లోపల హృదయపూర్వక భక్తి లేనివాడు, భయభక్తులు లేనివాడు. భక్తి దేవుని పట్ల ఉండదు, తల్లిదండ్రుల పట్ల ఉండదు. తల్లిదండ్రులు ఎదిరించే వాళ్ళే, మూర్ఖంగా వాళ్ళ ఇష్టానుసారంగా జరగాలని కోరుకునే వాళ్ళే మూర్ఖులు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు విరోధంగా లేచే వాళ్ళు, బిడ్డలు లేరా, కుమారులు లేరా, నా ఇష్టం ఇది చేయాలి. చిన్న కుమారుడు అన్నాడు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వాలి, అంతే, నాది. వాడు ఏం సంపాదించాడు? ఇప్పుడు కష్టపడ్డాడు, కానీ నాది అనుకొని వాడికి రావాల్సిన ఆస్తిని తీసుకొని మూర్ఖుల సహవాసం చేసి తల్లిదండ్రులకు లోబడకుండా దుర్వ్యాపారం వల్ల మొత్తం పోగొట్టుకున్నాడు. చూడ, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవడు. ఈరోజు నీ బిడ్డలు మీరు ఏ సహవాసం చేస్తున్నారు? తుంటరుల సహవాసమా? అంటే అన్యజనుల అల్లరితో కూడిన ఆటపాటలతో బ్రతికే వారితో సహవాసమా? తల్లిదండ్రులకు విధేయతకు లోపకుండా ఇష్టానుసారంగా బ్రతికే బిడ్డలతో మీ బిడ్డలు తిరిగారనుకోండి, వాళ్ళు కూడా అట్లనే ఎదిరిస్తారు, అలానే ఎదురు తిరిగి మాట్లాడతారు. నాది, నా ఇష్టం, నేను ఇట్లానే అని మాట్లాడతారు. అలాంటి వాళ్ళు చెడిపోతారు. యవనస్తులారా, మూర్ఖంగా తల్లిదండ్రులు ఎదిరించి నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటే అది నష్టమే. చిన్న కుమారుడు అనుకున్నాడు, నాది, నాకు రావాల్సినది వాటా, నా ఇష్టం, నాకు ఇచ్చే, నేను బ్రతకగలను, నేను ఇంకా చిన్నపిల్లని కాదు, నాకు తెలుసు, నేను చేస్తా. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. జాగ్రత్త, నీ బ్రతుకు చెడగొట్టుకుంటావు. నువ్వు ఫ్రెండ్స్ అనే వాళ్ళు తీసుకెళ్తారేమో, వదిలిపెడతారు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే, బెల్లం ఉన్నంత వరకు ఈగలు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే నువ్వు వారికి ఏదైనా చేయగలిగినంతవరకే స్నేహితులు. లోకంలో ఉన్న వాళ్ళు అంతే, కానీ సహవాసంలో అలా ఉండదుగా. నువ్వు బాధ ఉంటే, అయ్యో నా సంఘస్థుడు బాధపడుతున్నాడే, ఇబ్బంది పడుతున్నాడు, అయ్యా నీ దయ చూపించని వచ్చి, అమ్మ నీకేం కాదు, మన దేవుడు ఉన్నాడు, రక్షకుడు మనం కాపాడుతాడు, మనం బలపరుస్తాడు, నువ్వు దిగులు పడొద్దని బలపరిచేదే సహవాసం కదా. దోచుకునేది సహవాసం కాదు కదా. ఈ లోకస్తులు దోచుకుంటారు. మన అవకాశాన్ని బట్టి మనకు దగ్గరున్న ఏదైనా, డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, యవనస్తుల జీవితాలు అయితే వాళ్ళకి మారం కావచ్చు, వాళ్ళ బ్రతుకు కావచ్చు, దోచుకుని వదిలిపెట్టేసి మనుషుల మధ్య ఉంటున్నప్పుడు నీ సహవాసం ఎవరితో? తండ్రితోనేనా? సంఘముతోనేనా? పరిశుద్ధులతోనేనా? లేకుంటే తుంటరి జనాలతోనా? అల్లరి జనాలతోనా? లేకుంటే మూర్ఖుల సహవాసం చేయవాడు చనిపోవును, చెడిపోవును. అలా మూర్ఖులతో దేవుని భయం లేదు, మందిరానికి రారు, తల్లిదండ్రులకు లోబడరు. అలాంటి వారితో స్నేహం చేస్తే వాడికి ఏం భయం వస్తుంది? ఏం నేర్చుకుంటారు? కాబట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఎవరితో తిరుగుతున్నారో వాళ్ళు ఎలాంటి వారు గమనించండి. వాళ్ళు మంచివారు కాకపోతే మాన్పించండి, ఆ స్నేహాన్ని, సహవాసాన్ని మాన్పించండి. మొహమాటమే లేదు, లేకుంటే మీ బిడ్డలు పిల్లలు పాడైపోతారు. జాగ్రత్త.
మూర్ఖునితో సహవాసం, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. సామెతలు 13:20. తర్వాత కోపచిత్తునితో సహవాసం చేయవాడు మత్సరం. కోపచిత్తునితో సహవాసం చేయవాడు సామెతలు 22:24 ఉంది. మత్సరం పడేవారితో సహవాసం చేయవాడు 24:1 ఉంది. తర్వాత నాశనము చేయు స్త్రీలతో సహవాసం చేయవాడని సామెతలు 31:3 ఉంది. నాశనం చేయు స్త్రీలు అవకాశవాదులుగా మారిపోయి ఎంత దారుణంగా మారిపోతుంది. నిన్న నేను చెప్పాను మా పిల్లలకు 30 ఏళ్ళ తర్వాత గెట్ టుగెదర్ జరిగింది. మరి 1993 మాది 10th క్లాస్ బ్యాచ్. తర్వాత గెట్ టుగెదర్ జరిగింది. 30 ఏళ్ళ తర్వాత అందరం ఆ టైంలో 10th చదివిన వాళ్ళు అందరూ ఒక చోట కూడుకున్న తర్వాత ఏమైందంటే, అప్పుడు చిన్న వయసులో అమ్మాయి బాగుంటుంది, ఈడు బాగుంటాడు అట్లా మాట్లాడుకున్న వాళ్ళు కుదరక దూరం అయిపోయి ఈరోజు ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళల్లో వాడు నా ఫ్రెండ్ ఇంత పట్టు ఉంటుంది, నాకంటే ఇంకా ఇంత ఉంటుంది. వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు వేరు, పిల్లలు వేరు, పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ అమ్మాయి నెంబర్ తీసుకున్నాడు. అమ్మాయి చూస్తే పెళ్లి చేసుకున్న అబ్బాయి త్రాగుబోతు, సరైన స్థితి కాదు. వీడి నెంబర్ తీసుకుంటే కాస్త మాట పెరిగిపోయింది, మధ్యలో సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడులో ఉన్నట్టు ఆలోచన ఇప్పుడు చిగురించాయి. తర్వాత తల్లిదండ్రులను భయం లేకుండా వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడడం ప్రారంభించారు. ఇరువైపులా ఉన్నటువంటి బిడ్డలను బాధ్యత మర్చిపోయారు. ఇప్పుడు ఏం చేశారంటే వారు సంసారం బజారుకి ఇచ్చుకున్నారు. చూడండి, ఎప్పుడో ముగిసిపోయింది, ఇప్పుడు వాళ్ళ జీవితం ఎలా మారిపోయిందో చూడండి. ఏ వయసులోనైనా సరే మనం ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో మాట్లాడాలో అలా ఉండాలి. ఆ గ్రూప్లో నేను పెట్టాను, ఈ వయసులో వచ్చిన తర్వాత చిన్నప్పుడు క్రష్ అనేది కొన్ని ఉంటాయి, వాటిని బట్టి ఈరోజు ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు దూరంగా ఉండాల్సిందే. పిల్లలు పెరిగి పెద్దవారు అయిన తర్వాత నువ్వు భర్తకు చెప్పుకోవాలి, లేకుంటే నీ మొగుడికి నువ్వు చెప్పుకోవాలి. చాలా ఇబ్బందికర అంశాలు ఉంటాయి. కాబట్టి ఇంతవరకే ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఎవరు చూసుకోవడం వరకే తప్ప తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదని నేను ఖచ్చితంగా చెప్పాను. నా భార్య రాలేదనుకోండి ఆ మీటింగ్కి, అవసరం లేదని, నాతో పాటు క్లాస్మేట్ కాబట్టి. కానీ ఏం జరిగింది దాని తర్వాత చూస్తే 30 ఏళ్ళ తర్వాత కుటుంబాలు బజారున పడ్డాయి. కారణం ఏంటి? సహవాసం. ఎలా మారిపోయిందో చూడండి, ఎలా మార్చుకుంటున్నారు చూడండి. ఒక వయసు అనేది ఏమీ లేదు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, వాళ్ళు ఎలాంటి వారో గమనించకపోతే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. తుంటరులతో సహవాసం చేస్తే తండ్రికి అపకీర్తి తీసుకొస్తాడు. మూర్ఖ చిత్తునితో సహవాసం చేస్తే చెడిపోతారు. కోప చిత్తునితో సహవాసం చేస్తే వాళ్ళ బ్రతుకు నాశనం చేసుకుంటారు. మత్సరపడి వారితో సహవాసం చేస్తే వారు ఎదుటి వారి జీవితాన్ని కూలుస్తాడు. నాశనము చేయు స్త్రీలతో సహవాసం చేస్తే, సామెతల గ్రంథం 31:3 ఆ అమ్మాయికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వాడు సరైన ఉద్యోగం లేకపోయినా మంచి వ్యాపారంలో సెటిల్ అయ్యాడు కాబట్టి వాళ్ళు వేసింది సంసారాన్ని నాశనం చేశారు. చూడు ఎంతమంది అలా చేసేవారు లేరా? దెలీలా ఏం చేసింది? సంసోను నాశనం చేసింది. ఒక దేవుని కోసం ధైర్యంగా ఒక నాజీరు చేయబడి ప్రతిష్ఠితమైన స్థితిలో నుంచి ఉన్న వ్యక్తి కూడా మార్చుకున్నాడు. మన బ్రతుకు మారిపోయింది. దెలీలా సహవాసములు పడి ప్రతిష్ఠితను కోల్పోయాడు, సమర్పణ కోల్పోయాడు. దేవుని ప్రజలతో తన బండ సందులో ఉండి ప్రజలతో కలిసి బ్రతకాల్సిన వాడు జారస్త్రీతో సహవాసం చేసిన వాడు రొట్టె తునక కూడా మిగలదని బైబిల్లో ఉంది. ఎంత దారుణంగా ఉంది. ఈరోజు నీ సహవాసం ఎవరు? వయసుకు వచ్చిన తర్వాత నీ బిడ్డలు ఉన్న తర్వాత కూడా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, అని మనం ఎలాంటి వారమైనా ఆ రక్తంతో కడిగి పరిశుద్ధమైన సహవాసానికి నిన్ను పిలిస్తే ఆ సహవాసంలో ఉన్నటువంటి నీతిని బట్టి నీ బ్రతుకును మార్చుకొని నెమ్మదితో నీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మనల్ని మనం పరిశీలించుకొని మన బ్రతుకులు ఆడ చెడగొట్టుకుంటున్నామా?
అపకీర్తి తెచ్చుకుంటున్నామా, అన్యాయం అయిపోతున్నామా, ఆ క్రియలు నేర్చుకుంటున్నామా, ఆ క్యారెక్టర్ మన బ్రతుకులో ఉంటున్నాయా? ఆయన ప్రియ కుమారుని సహవాసానికి పిలిచిన దేవుణ్ణి మనం మర్చిపోకుండా, అవును ప్రభువా రక్షించబడ్డాను కానీ వేరుగా ఉండలేకపోతున్నాను, వారితోనూ కలిసి బ్రతుకుతున్నాను, ఇది తప్పు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు వేరై బ్రతకాలి, అప్పటి వరకు దేవుడిగా ఉంటావు. కాబట్టి ఇప్పటి వరకు నేను వేరుబాటు జీవితం లేదు కాబట్టి నా బ్రతుకులో నీవు దేవుడిగా లేకుండా పోయావు, నా బ్రతుకులు నెమ్మది లేకుండా పోయింది. కాబట్టి ఇక మీదట వేరుగా బ్రతుకుతున్నాయా, వాళ్ళ క్రియల్లో ఉండను, వాళ్ళ ఆలోచన బట్టి బ్రతకను, వాళ్ళ విషయాలు ఏ విషయం జోక్యం చేసుకుంటా ఇక మీద నీతిగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను అని ఒక తీర్మానపూర్వకమైన ఆలోచన కలిగితే అప్పుడు ప్రత్యేకించుకున్న వారికే దేవుడు, నేను వారికి దేవుడై ఉందును. ఎవరికి? ప్రత్యేకించుకున్న వారికి. దేని నుంచి? ప్రవర్తన కావచ్చు, పద్ధతి కావచ్చు, ఆచారం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైనా సరే అన్ని జనుల పద్ధతులు ఆలోచనలు నువ్వు మార్చుకొని ప్రత్యేకంగా బ్రతికినప్పుడే నీకు దేవుడు. లేకపోతే నువ్వు అనుకుంటావు అంతే, నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన మాత్రం నన్ను నమ్ముకుంటే నువ్వు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఎలా బ్రతుకుతున్నామో, ఎలాంటి ప్రత్యేకతలు ఉంటున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం లోతు పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోయి లోకాన్ని విడిచిపెట్టకుండా అదే లోకంలో బ్రతికి నాశనమయ్యాడు. నయోమి కూడా అంతే, పరిశుద్ధుల సహవాసాన్ని వదిలిపెట్టి మోడైపోయింది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి వేరుబాటు జీవితం లేనిదానిగా బ్రతుకుతున్నావా? మన సహవాసం అయితే తండ్రితో కూడా క్రీస్తుతో కూడా ఉండాలి. ఆయన సహవాసం చేయవారందరూ కూడా పరిశుద్ధులే. ఆయన సన్నిధిలో డాంబికులు నిలవలేరు, పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన సహవాసానికి పిలిచిన దేవుని యొక్క సన్నిధిలో నీ సహవాసం ఎవరితో? జారులతోనా, లోబులతోనా, దొంగలతోనా, త్రాగుబోతులతోనా, చెడిపోయి నీచ స్వభావంతో హృదయాంధకారముతో దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుబాటు జీవితం కలిగి వ్యర్థత అనుసరిస్తున్న వారితోనా? నీ ఫ్రెండ్ నిన్ను నీతిగా నడిపే విధంగా ప్రోత్సహిస్తున్నాడా? నీకు మంచి చెప్తున్నాడా? అతను చెప్పే మంచి ఎలాంటిది? దేవుని యందు భయభక్తులు నేర్పేదా మంచిది? ఫ్రెండ్షిప్ పేరుతో నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడేమో, దేవుడికి కాకుండా చేస్తున్నాడేమో. ఈరోజు నువ్వు పరిశుద్ధులకు బ్రతుకుతే వీరి దేవుడు పూజ అర్హుడు అని ఒక సాక్ష్యం పొందుకుంటాం. అలాంటి సాక్ష్యం పొందుకున్నట్లుగా దేవా ఆ శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి, అవును ప్రభా, మేమేం చేయాలయ్యా అని వారు అడిగినప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ బ్రతికిన కాలం అంతా నీ రక్షణ పోగొట్టుకోకుండా వేరుబాటు జీవితం కలిగి బ్రతకాలని మీరు చెప్పారు. ఈరోజు నాయన అలా వేరే బ్రతకలేకపోతున్నారు, పాపం నుంచి వేరే ఉండలేకపోతున్నారు, మత్సరపడే వారితో వేరే ఉండలేకపోతున్నారు, కోపచిత్తులతో వేరే ఉండలేకపోతున్నారు, అపహాసకులతో వేరే ఉండలేకపోతున్నారు, అన్యులతో వేరే ఉండలేకపోతున్నారు, దుర్నీతిలో బ్రతుకుతున్న వారికి దూరంగా బ్రతకలేకపోతున్నారు, అక్రమం చేయ వారితోనే స్నేహం చేస్తున్నారు, అన్యాయంగా బ్రతికే వారితోనే అభిమానంతో ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదని మీరు చెప్తున్నారు ప్రభా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను క్రీస్తుతో కూడా ఉన్నదే అని మీరు చెప్పినప్పుడు ఎవరితో ఉందో, ఎలాంటి వారితో ఉందో, ఎలాంటి పరిస్థితులు ఉందో పరిశీలించుకునే ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చి ఉండగా తండ్రి, మమ్మల్ని మేము పరిశీలించుకుని సరిదిద్దుకునే కృప ప్రతి ఒక్కరిదే ఇచ్చింది. నాశనము చేయి స్త్రీలతో సహవాసం చేయకూడదు, అవకాశంగా మార్చబడి ఉన్నటువంటి వారితో సహవాసం చేయకూడదు. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రభు అవును ప్రభు ఇలా నేను వారితో సహవాసం చేసి వీరితో సహవాసం చేసి ఆహాబుతో వియ్యముంది యెహోషాపాతు ఏ విధంగా నష్టపోయాడో, అన్యులతో సహవాసం చేసి ప్రేరేపించబడి యుద్ధానికి వెళ్ళి చావు బ్రతుకుల నుంచి బయటపడినట్టుగా తండ్రి ఈరోజు
బంధుత్వాల పేరిట, మతాల పేరిట, కులాల పేరిట, మా రక్త సంబంధికుల పేరుతో ప్రభా చాలామంది ఆ స్థితిలోంచి బయటికి రాలేకపోతున్నారు. నిజమైన నీ సహవాసంలోకి రాలేకపోతున్నారు. ఈ సహవాసంలో ఉంటే మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, వాళ్ళ బ్రతుకు ఎట్లా అనే భయంతో బ్రతుకుతున్నారు. అయ్యా నిజంగా నీవు తోడుగా ఉంటే పెళ్ళిళ్ళు జరగవా ప్రభువా, ఉద్యోగాలు రావా ప్రభువా, అయ్యా ఆదరణ దొరకదా? అలాంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచు. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మా సహవాసం ఏ స్థితిలో పరిశుద్ధులతోనే ఉండాలి. స్నేహం ఎవరితో చేసినా సహవాసం మాత్రం పరిశుద్ధులతోనే, సంఘములోనే ఉండాలనే ఒక కృతనిశ్చయత ప్రతి ఒక్కరికి దయచేసి అయ్యా పరిశుద్ధుల సహవాసములో, జ్యేష్ఠుల సంఘముతో, నీతో కూడా పరములో ఉండే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ తెచ్చుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.